పెద్దలను కొట్టి పేదలకు పెట్టిన బహుజన వీరుడు పండుగ సాయన్న. కష్టం ఎక్కడుంటే ఆకలి ఎక్కడుంటే అక్కడ ఉన్న పండుగ సాయన్న ఆయన ఆశయాలను ప్రతి ఇంటికి చేర్చి యువతకు మార్గదర్శనంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హన్వాడ మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో హన్వాడ మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు విజయవంతంగా ఇనాగ్రేషన్ చేసుకున్నందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు ఎమ్మెల్యేలు మన ఎన్నం శ్రీనివాసరెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, ఎంపీ డికే అర్ణమ్మ గారు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు ముదిరాజ్ నాయకులు నీలం మధు గారు మరియు అందరికీ ధన్యవాదాలు. ఎన్ని రోజుల నుంచి ఈ కష్టం బట్టి ఈరోజు సాధ్యపడింది? గత 2 సంవత్సరాలుగా మేము కృషి చేస్తున్నాము. ఇప్పుడు మా కళ నెరవేరింది. పండుగ జీవిత విశేషాలు కానీ అటువంటి ఏమైనా మ్యూజియం అటువంటిది ఏమన్నా ప్రజలకు అందించడానికి కార్యక్రమం? పండుగ సాయన్న చరిత్ర మీద బుక్కులు ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నాము. ఆయన చరిత్ర మీద కరపత్రాలు కూడా పంచినాము. ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలపాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం. ఆయన ఆశయాలను మీరు ఏ విధంగా ముందరకు తీసుకుపోతారు? అంటే ఆయన చరిత్ర ఎవరికి తెలియంది కాదు. ప్రతి ఇంట్లో ఈ రోజుకి కూడా పాటల రూపంలో ఆయన చరిత్ర ఉన్నది. పండుగ సాయన్న అంటే పేదల పక్షపాతి. పండుగ సాయన్న గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన చేసిన సేవలను ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చేసుకోవడం జరిగింది. పండుగ సాయన్న విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇక్కడ వచ్చినటువంటి కుల సంఘ పెద్దలు, మేము గత సంవత్సరం నుంచి హన్వాడ మండలంలో గ్రామాన తిరిగి పండుగ సాయన్న విషయాలు, పండుగ సాయన్న ఆశయాలను మేము ప్రజలకు వివరించడం జరిగింది. వివరించే సందర్భంగా మీరు చేసే ఆశయము, ఆయన ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్ళాలి. యువతరము ఈరోజు మండలంలో జనాన్ని చైతన్యం చేయాలి, ఈ పేదలను చైతన్యం చేయాలి. ఆయన పేదలను ముందుకు తీసుకెళ్లే దాంట్లో ముఖ్య పాత్ర వహించాడు. మీరు కూడా ఆయన ఆశయాలను, ఈరోజు మండలంలో చాలా పేదలు చాలా వెనుకబడి ఉన్నారు, వాళ్లకు అనేక సౌకర్యాలు అందుతలేవు. ఆ సౌకర్యాలు అందేటట్టుగా మీరు ఆయన ఆశయాలను తీసుకొని యువతరం ముందుకు వచ్చినందుకు మేము గ్రామాల్లో చాలా గర్విస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో పీటల పండుగ సందర్భంగా ఆయన పాటలు, కళలు, ఈరోజు ఎక్కడో తెలియని ముసలోళ్ళు కూడా ఆయన విషయాలను మాకు చెప్తా ఉండరు. ఆయన పాడే పాటలు మాకు వినిపిస్తూ ఉండరు. అందుకని మేము ఇలాంటి మంచి వ్యక్తులను సమాజంలో తీసుకురావాలని చెప్పేసి, సమాజానికి ఈయన ఆశయాలను అందించాలనేసి సమాజాన్ని మార్చాలి. సమాజాన్ని ఈరోజు కొంత ఇప్పటికీ అప్పుడు దోపిడీ జరిగింది, ఇప్పుడు దోపిడీ జరుగుతూ ఉంది. ఈ దోపిడీని అరికట్టే విధంగా, అంటే ఈరోజు ఆయన ఆశయం నెరవేరాలంటే దోపిడీని అరికట్టాలి. ఆ రోజు పెద్దలను కొట్టి ఆ పేదలకు ఎట్లయితే పంచిపెట్టినరో, ఈరోజు కూడా మేమందరం కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి స్కీములు కావచ్చు, ఈ పేద ప్రజలకు అందేటట్టుగా మేము అందరం కూడా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళి మేము మండలంలో ఉన్నటువంటి ప్రజలకు కాస్తో కూస్తో మేము మా వంతుగా కృషి చేయాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేసినాము. ఈ ప్రయత్నంలో మేము ఒక అడుగు ముందుకు వేసినామని చెప్పేసి గర్వంగా మేము చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అని మేము భావిస్తూ ఉన్నాం.